తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన చేయును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన
వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామగీతము నాదు జీవితాంతము కొనియాడెదం కీర్తించెదం స్తోత్రించెదం ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా కనబడవు మా కళ్ళకు మరి వినబడవు మా చెవులకు ఊహలకే అసలంతము ప్రభు నీ కార్యాలు కనబడవు మా కళ్ళకు మరి వినబడవు మా చెవులకు ఊహలకే అసలంతము ప్రభు నీ కార్యాలు అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు ఉత్సహించి పాడెదం ఉల్లసించి చాటెదం నీదు నామగీతము నాదు జీవితాంతము కొనియాడెదం కీర్తించెదం స్తోత్రించెదం ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా ఎడారిలో జలధారను ప్రవహింపచేసినావుగా బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా ఎడారిలో జలధారను ప్రవహింపచేసినావుగా కనుపాపలాగా నన్ను కాచి దైవం నీవు
సంద్రమైన నన్ను నడుపుతోడే నీవు. ఉత్సహించి పాడెదన్, ఉల్లసించి చాటెదన్ నీదు నామగీతము. నాదు జీవితాంతము కొనియాడెదన్, కీర్తించెదన్, స్తోత్రించెదన్. ఊహకు అందని కార్యము, ఊహించని రీతిలో నాకై చేసిన దేవా. ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. నీ ప్రేమతో ప్రేమించినావు, నీ ప్రేమతో ప్రేమించినావు. నీ మహిమ కొరకే జతపరచినావు, నీ మహిమ కొరకే జతపరచినావు. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. బొట్టు వంశములోన ప్రియమైన జెరెమీయాను, కళ్యాణపు వంశములో ప్రియమైన రూతును. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో
పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వధువ స్వాగతం
పాస్టర్ ప్రసన్న కుమార్ వారు వారిని గౌరవంగా వివాహ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి ఈ వివాహ వేదిక మీద కూర్చోవలసిందిగా దైవ సేవకులు వేదిక మీదకి వస్తుండగా చప్పలు కొడుతూ దైవ సేవకులను మనము ఘనపరచుదాం. రండి సార్. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. మరి ముందున్న కార్యక్రమం కోసం మనందరము ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల్ల వంచి దేవుని సన్నిధిలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో వాళ్ళ మధ్య నేనున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన సన్నిధి మన మధ్య ఉండగా దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చి మరి ఈ విధంగా గోపి కృష్ణ అలాగే జాయ్ అనే పేరుగా మార్చబడి అలాగే బ్లెస్సీ రాణి వారిద్దరిని జతపరచబోచిన సందర్భంగా మరి మనందరం ఇక్కడ చేరి ఉండగా ముందున్న కార్యక్రమం అంతా మహిమకరంగా జరుగులాగున మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి,
ఈ దినాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. ఎవరమో ఎక్కడ వారమైనప్పటికీ ప్రభా నీ ప్రేమ చేత నాయన మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీ స్తోత్రం నాయన. ఈ రోజునైనా గోపీకృష్ణ అలాగే ప్రభా బ్లెస్సీ రాణి ఒకటవుతున్న సందర్భంగా వారి వివాహ దినాన కార్యక్రమంలో ప్రభా విచ్చేసిన బంధువులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం మహిమకరంగా జరిగించండి నాయన. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు ప్రభా నాయన. ఇక వివాహ కార్యక్రమం జరగబోచుండగా నీ సన్నిధిని ఇక్కడ ఉంచి వాతావరణాన్ని స్వాధీనములో ఉంచుకొని ప్రభా అద్భుతంగా ఈ వివాహం జరిగించమని అయ్యా వచ్చిన దైవ సేవకులు నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఈ వివాహం నీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తీసుకోవడం సైడ్కి రమ్మట ఏం పర్వాలేదు. ఈ మధ్య పెళ్లిళ్ళన్ని ఫోటోగ్రాఫర్ మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చదువుతారు. వారు ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదివి సహాయం చేస్తారు. ఆ తదుపరి మాటూరు నుండి వచ్చిన సునీల్ పాస్ గారు, దైవ సేవకులు సునీల్ గారు రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు వారు చదవబోతున్నారు. ఎక్కడున్నా మీరు సిద్ధపడండి దయచేసి. మూడవదిగా పాస్టర్ ఆనంద్ గారు, పూసపాడు నుండి వచ్చిన పాస్టర్ ఆనంద్ గారు 3వ వాక్యాన్ని చదవబోతున్నారు. వారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు వారు చదివి సహాయం చేయబోతున్నారు. మొదటిగా విజయవాడ నుండి మన మధ్యకు వచ్చిన లోకేష్ రెడ్డి గారు దైవ సేవకులు వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతారు. నుంచి 24వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. 11వ వచనాల్లో మనం చూద్దాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదన్ను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తుమ్ముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈ మాటలు మనందరిలో ప్రభు దీవించి ఆశీర్వదింపచేయునుగాక.
ఆమె ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు. అని చదువుకుంటున్నాం. ఎపిఎస్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువు నవ్వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసైనులాగున పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నారు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నారు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనా లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమల సంఘముగాను ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తను ప్రేమించుకున్నాడు. తన శరీరమును దేశించు వాడెవడను లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవలై ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించిన సంఘమును గురించి చెబుతున్నాను. మెట్టుకు మీలో ప్రతివాడు పురుషుడు తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్తను భయము కలిగి ఉన్నట్లు చూసుకొనవలెను. దేవుడికి ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. వచనం యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. చాలండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, యోగ్యురాలైన భార్య భర్తకి ఒక కిరీటంలాగా ఉంటుంది అంటాడు. ప్రియులారా, ఇప్పుడు జాయ్ తల మీద ఏమైనా కిరీటం కనపడుతుందేమో చూడండి. ఉందా ఏమైనా కిరీటం? ప్రియులారా, జాయ్ తల మీదకి ఇంకా కిరీటం రాలేదు. ఇప్పుడు వస్తుంది, తల మీద కిరీటం రాబోతుంది. అంటే బ్లెస్సీ ఒక భార్యగా యోగ్యమైన రీతిలో దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు ప్రియులారా, అది భర్తకి ఎంతో కిరీటముగా ఎంచబడతా వస్తుంది అంటాడు. అంటే ఈ స్త్రీ యొక్క యోగ్యత లేఖనాల్లో మనం చూస్తే అబీగయిలు గురించి చెప్పబడుతూ వచ్చింది. అబీగయిలు యోగ్యురాలు. యోగ్యమైనటువంటి స్త్రీలను మనకి వివాహంలో మనం ఎప్పుడైతే ఒక భార్యగా మనం వాటి అనుభవంలో కలిగి ఉంటామో ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగానో దీవించడం ప్రారంభిస్తూ వస్తాడు. అందుకనే సిగ్గు తెచ్చున్నది ఎముకలకు కుళ్ళు. ఈ రోజున చాలామంది వివాహ వ్యవస్థలో యోగ్యతని ఆలోచిస్తే ఏ యోగ్యతను మనం చూస్తామండి? సహజంగా మంచి చదువు కావాలి, అందం కావాలి, అలాగే డబ్బు ఆస్తి బాగుండాలి. ఇవే కదా మనం చూసేటువంటి యోగ్యతలు. కానీ వాక్య ప్రకారం చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే శ్రేష్టమైనది, అమూల్యమైనది అని చెప్పబడుతూ వచ్చింది. దానికి వెలకట్టడం ఈ ప్రపంచంలో ఏ మానవుడి యొక్క వల్ల కాదు. ఈవెన్ అన్ని జనులు కూడా, దేవుని ఎరిగినటువంటి ప్రజలకు కూడా వారికి మంచి భార్య వస్తే వారి జీవితం ఎంత సౌఖ్యవంతంగా ఉంటుందంటే పిల్లలు వాళ్ళకి డబ్బు లేకపోయినా, సంపద లేకపోయినా, వెండి బంగారం లేకపోయినా, అష్టైశ్వర్యాలు ఏం లేకపోయినా మంచి భార్య దొరికినటువంటి వారికి ఉండే సంతోషం ఈ ప్రపంచంలో ఇంక ఏ ఒక్కరికి ఉండదు. పిల్లరా, ఇది నిజమంటారా కాదంటారా? మీరు అందరికి పెళ్ళిళ్ళై ఆల్మోస్ట్ ఇప్పటికే 50 ఏళ్ళు 60 ఏళ్ళు పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఈ మాటను ఎంతమంది అంగీకరిస్తారు అంటే
చాలామంది అంగీకరిస్తారండి. తీరా మనం వివాహం చేసే సమయానికి వచ్చేసరికి యోగ్యతను ఆలోచిస్తే ఏ యోగ్యత కావాలి అంటే లేఖనాల్లో చూడండి, బైబిల్లోకి వస్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలోకి వస్తే బైబిల్లో చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. భార్య దొరికిన వానికి మేలు దొరికిను, అట్టివాడు ఏంటి జాయ్ భార్య దొరికితే ఏం దొరికింది? బా ఎంత గొప్ప మేలు కొట్టేసావు కదండి. జాయ్కి ఒక్కడికైనా భార్యలు దొరికింది, మనకెవరికి దొరకలేదా? వాళ్ళందరికీ కూడా భార్యలు దొరికారు కండి కదండి. అయితే అందరు భార్యలు మేలేనా అంటారా? చెప్పలేమండి ప్రియులారా, అందరు భార్యలు మేలేని చెప్పలేము. కొందరు భార్యలే భర్తకు ఒక మేక్ అయిపోతారు. మేక్ అయిపోయేమద్ది వారికి ఇంక చేసుకున్న కాడి నుంచి ఇంకేంటండి విచారము, దిగులు, బాధ తప్ప సంతోషం ఉండదండి. అందుకని అక్కడ రాస్తాడు, ఏ భార్య దొరికితే మేలు, ఏ భార్య దొరికితే కిరీటంగా ఉంటుందా భార్య, ఏ భార్య దొరికితే అంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. కనుక ఇప్పుడు అరుదైనటువంటి అవకాశం కదా గుణవతి అయిన భార్య దొరకటం. కానీ జాయికి మంచి భార్య దొరికిందంటారా? ఏమంటారు పిల్లరా? ప్లసి చిన్నప్పటి నుంచి దేవుల్లో ఉందండి. వీళ్ళు అన్నిల్లోంచి దేవుల్లోకి వచ్చినప్పటికీ వీళ్ళ తాత కూడా యేసుప్రభు వారిని నమ్ముకొని మారుమోసు పొంది రక్షణ పొందాడు. వీళ్ళ తాతగారు తర్వాత అక్కడి నుంచి ఉందండి. పిల్లరా పేరుకే అన్ని జనులు కానీ ఎప్పటి నుంచో ప్రభువుని విశ్వసించి ఆత్మీయతలో పెంచబడతా వచ్చింది. ప్రియులారా నిజంగా దేవుని బిడ్డలారా మనం గమనించండి, వెండి బంగారాల కంటే అష్టైశ్వర్యాల కంటే మంచి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించడం ఎంత శ్రేష్టమైందో గమనించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికి కూడా మీకు కూడా మంచి భార్యలు కావాలంటే యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించండి. యేసు ప్రభుని విశ్వసించి మీ హృదయంలో చేర్చుకోనండి. మీరు ఫస్ట్ పాపము నుంచి వేరై మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన సొంత రక్షణను మీరు అంగీకరిస్తే ప్రభు మీకు మంచి భార్యలను ఇస్తాడండి. ప్రియులారా అయ్యా కొంచెం వాక్యం చూడండి, మీరు కూడా వినండి ఏం పర్లా. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక మాట చూడండి, దేవుని వాక్యంలోకి వచ్చినట్లయితే ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఒక మాట చదువుదామండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచాలండి? ఏముంచాలి? ఇక నుంచి బ్లెస్సింగ్ని పూర్తిగా నమ్మాలి. ప్రియుల నమ్మకం లేకపోతే కుటుంబం నడవదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడో ఉంటాం, కానీ ఇంట్లో ఉన్న భార్యని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడంటే ఇద్దరు జాబులు చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు, ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉన్నారు, కానీ వారిని నమ్మాలి. అమెరికాలో 70 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఒక భర్త భార్యని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులరా మెట్లెక్కుతూ ఉన్నాడంట. ఆమె మెట్లెక్కుతూ ఉంది. మెట్లెక్కుతుంటే ఆమె చెయ్యి జాగ్రత్తంటే ఈయన అమ్మమ్మమ్మ అని చెప్పి పోయి చెయ్యి పట్టుకొని పడకుండా చూసుకొని, అంటే మామూలుగా అయితే ఆయన చెయ్యి వదిలిపెట్టాడంట. ఎప్పుడు మీరు గమనించారా? విదేశాల్లో మీరు ఎక్కడైనా బయటికి వెళ్తే భార్య భర్తలు ఎట్లా వెళ్తారు తెలుసా? 2 చేతులు పట్టుకొని కలిసి వెళ్తారు. ఎందుకని వారి మధ్య ఏముందంటే ఆత్మ సంబంధమైనటువంటి బంధం. ఆ బంధాన్ని ఏర్పరిచేది ఏంటంటే నమ్మకం. ఇక నుంచి బ్లెస్సీ జాయ్ నమ్మాలి, జాయ్ కూడా బ్లెస్సీ నమ్మాలి. ఇద్దరు ఒకరినొకరు నమ్మాలి. ప్రియులారా నమ్మితే ఆ కుటుంబ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది.
అందుకని బైబిల్లో మరి పరిశుద్ధ గ్రంథంలోకి వస్తే దేవుని వాక్యంలోకి రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూసినట్లయితే ఒక మాట చదవండి తీసిన వారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా? ఇక నుంచి వారిద్దరు ఏంటండి? ఏక శరీరముగా ఉండాలి. ఏక శరీరముగా అంటే ఇప్పుడు మీ వస్తువులు మాయే, మా వస్తువులు వీళ్ళ వస్తువులు వాళ్ళ వస్తువులు అన్నీ ఒకటే అండి. సహజంగా మనం చూడండి, ఒక రోజునంటే ఒక మంచం తీసుకొచ్చారంటండి. మీ అందరూ ఇన్నే ఉంటారేమో నాకు తెలిసి. ఎవరు పెళ్లి కుమారి తరపున మంచం తీసుకొస్తే ఈ మంచం నాదంటుందని ఫస్ట్ నుంచి. పెళ్లి కుమారుడేమో ఈ మంచం నీదంటావని చెప్పి ఏం చేశాడంటే ఆ మంచానికి కూడా నవారు మొత్తం పూర్తిగా కోసి అవతల పడేసాడంట. పిల్లారా, ఇద్దరు పడుకోవడానికి లేకుండా పోయింది. ఈ రోజున మనందరము కూడా ఎట్లాగా ఉండాలంటే ఒక బంధం, ఆ బంధం ఏర్పడటానికి మూలం ఏంటంటే నమ్మకం అండి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా మనకు ఒక బంధం ఏర్పడిపోయింది. ఏ బంధం? యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసు ప్రభువుని ఎందరు విశ్వసించిన వారందరూ ఆయన కుమారుల గుటకు ఆయన అధికారం అనుగ్రహించినని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ వచ్చిందండి. కనుక ప్రియులారా, ఒకప్పుడు పాపంలో మనం దేవునికి దూరంగా, ఎంతో దూరంగా వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం దేవుడికి ఏమయ్యాం? సమీపస్తులు అయ్యాం. దేవునికి చాలా దగ్గరగా చేర్చబడ్డాం. అందుకని పత్రికలో రాస్తాడు, ఒకప్పుడు మనం దేవునికి చాలా దూరం అయిపోయాం, కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుని విశ్వసించామో, దేవుని నమ్మామో, అప్పటి నుంచి దేవుడికి మనకు ఒక మంచి బాండింగ్ అంటే బంధం ఏర్పడిపోయింది. అందుకనే ప్రియులారా, పాపంలో ఉన్నప్పుడు లోకాన్ని ఎట్లా ప్రేమించామో, ఇప్పుడు దేవుని తెలుసుకున్న తర్వాత దేవునికి సమీపస్తులుగా, దగ్గర వారిగా ఎట్లాగైతే చేయబడ్డారు. ఇప్పుడు జాయి దేవుని తెలుసుకున్నాడు, బ్లెస్సీ కూడా దేవుని తెలుసుకున్నారు. అయితే మీ ఇద్దరు కలిసి ఇక మీదట నమ్మకం అనే బంధం మీ మధ్య ఏర్పడాలి పిల్లారా. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఎంతో సంతోషింపజేస్తాడు. లేఖనాల్లో ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తానండి. దేవుని వలలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది, అన్ని విషయములలో ఘనమైనది. అంటే దేవుడు ఎన్ని మనుషులు వేరుపరచకూడదు, కనుక దేవుడు జత చేశాడండి. విషయాల్లో అవగాహనతో ఆ బంధాన్ని ఇక నుంచి దినదినం మనం బలోపేతం చేసుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు మనం దీవించడం ప్రారంభిస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని గ్రీటింగ్స్ తెలియపరిచి ఇరువురికి పరుస్తూ ఉన్నాను. మరి రెండవదిగా మన మధ్యనున్న దైవ సేవకులు టైటస్ గారు గ్రీటింగ్స్ తెలియపరచడానికి వారు సంసిద్ధంగా ఉండి వేదిక ఎదుకు రావు. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. వారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. స్తోత్రం. అందరూ సంతోషంగా ఈ వివాహ కార్యక్రమంలో ఆనందిస్తూ పాటలు హృదయపూర్వకంగా పాడుతూ మైపడతాం. ఆమె చేసి నవదంపతులను
చెప్పాలని బిగ్గరగాను హల్లెలూయా. చాలా మంది ఇప్పటిదాకా మనకి ఎంత వేడిగా ఉన్నా, మనకి ఎంత మంటగా ఉన్నా, మరి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన వారు మాత్రం సంతోషం తెలియచేస్తున్నాను. ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయంలో 24వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 24 నుండి కొన్ని వచనాలు చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విచిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడేను. గమనించండి, దేవుని నామాన్ని ఘనపరచడానికి ఎవరైతే ఇష్టపడతారో వారు ప్రభువుని కలిగి ఉండాలి. ప్రభు లేకుండా ఎవరం కూడా మనము మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోలేము. ప్రాముఖ్యంగా ఈ వధూవరులు ఇక్కడ 2 కుటుంబాలు కనబడుతున్నాయి, 2 ఇళ్ళు. ఏ ఇంటిని నేను పోలి జీవించాలి? ఏ ఇంటిని పోలి జీవిస్తే నేను స్థిరంగా ఉంటాను? బుద్ధిమంతుని పోలి జీవించటమా, బుద్ధిహీనుని పోలి జీవించటమా అనేది వారి వ్యక్తిగతంగా ప్రభు దగ్గర నేర్చుకోవాలని ప్రభు పేరిట వారిని బలపరుస్తూ ఉన్నాను, ప్రోత్సహిస్తూ ఉన్నాను. మనకి తెలుసు, క్రైస్తవులు అనబడుచున్న వారు అందరము ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు మీద ఏ వ్యక్తి అయితే ఆనుకొని జీవిస్తాడో ఆ వ్యక్తి జీవితం వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అనేకమైన సమస్యలు వస్తాయి. ఎన్ని వచ్చినా ఆ కుటుంబము క్రీస్తు అనే బండ మీద ఉంటుంది కనుక ఎన్నడూ కూలబడదు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బండ మనతో ఉండాలి, క్రీస్తు మనతో ఉండాలి. ఆ బండ మీదే మీ వివాహ జీవితం కట్టబడాలి. ఇంతకుముందు దైవజనులు కొన్ని లేఖనాలను తెలియజేశారు. హెబ్రీ పత్రికలో నుండి చాలా శ్రేష్టమైన మాట. ఆ మాట ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ వధూవరుల జీవితంలో కూడా వివాహము అది ఎంతో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. ఆ పాన్పు విషయంలో వారు ఇరువురు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కలిగిన సమర్థులు మీ అందరి ముఖాలు చూడగానే వారికి అర్థమవుతుంది ఎప్పుడు ప్రారంభించాలో ఎప్పుడు ముగించాలో తలతోగా తెలిసిన వారు కాబట్టి వారికి మనం సమయం ఇవ్వవలసిన అవసరం లేదు. మరి పెద్దల అభిషేక్తులు రెవరెండ్ జయరాయ్ గారికి సమయాన్ని ఇస్తున్నాను. చప్పలు కొడుతూ ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించవలసిన వారిని ఆహ్వానిద్దాం. రక్తం గార్చి మరణించి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ వందనాలు. మీ సంతోషంతో ఆయన సంతోషం అధికమవుతుంది. మీరు మితంగా నవ్వించండి కుర్రాడిని, మరి అతిగా నవ్విస్తే ఫీల్ అవుతారు, కష్టం. దేవుని పిల్లరా, మర్రి మాల్యాద్రి గారు, మల్లేశ్వరి గారులను, వారి కుమారుడు కుటుంబాన్ని, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. భక్తిలోనూ విశ్వాసంలోనూ ప్రార్థనా జీవితంలో ఈ కుటుంబాన్ని మరియు సంఘాన్ని ఎంతో క్రమముగా, మర్యాదగా, పద్ధతిగా పెంచిన వారి ఆత్మీయ తల్లిదండ్రులైన
విల్సన్ బాబు గారికి, పాస్టర్ భాను గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే బ్లెస్సీ రాణి అనేటటువంటి యవనస్తురాలని సంఘంలో ఎంతో గుణవతిగాను జ్ఞానవంతురాలుగాను వారిని పెంచినటువంటి వారి ఆత్మీయ తండ్రి గారు, సంఘ కాపరి గారు ప్రసన్న కుమార్ గారికి, వారి సతీమణి గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. వారి ముఖాల్లో పేర్లకు తగినటువంటి జీవితాలు, అనుభవాలు, మనస్తత్వం కనబడుతూ ఉంది. కాబట్టి మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ చాలామంది అభిషిక్తులైన దైవ సేవకులు ఉన్నారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. బంధువుల కంటే ముందుగా ఓ క్రమాన్ని పాటించు నిమిత్తం దైవ సేవకులు ముందుగా వచ్చి పాటలతో, ప్రార్థనతో దైవాశీర్వాదాలు బిడ్డలు పొందాలని దంపతులు కాబోతున్నటువంటి నూతన దంపతుల కొరకు వారు ప్రార్థించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా వర్తమానం అందించిన, గ్రీటింగ్స్ తెలియపరిచిన ప్రసన్న కుమార్ గారికి, టైటస్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఈ అవకాశము నాకు కల్పించిన మాకు అత్యంత ప్రియులు, స్నేహితులు, దైవ సేవకులు, అభిషిక్తులు విల్సన్ బాబు గారి దంపతులకు వందనాలు తెలియపరుస్తున్నాను. వారు చాలా యోగ్యులు, ఆత్మపూర్ణులు, అనుభవజ్ఞులైనటువంటి విల్సన్ బాబు గారు వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తుంటే ఏం పర్లేదు, నేను ఎక్కడున్నా కానీ అంతా నాదే, నా బంధువులు, నా ఆత్మీయ బిడ్డలు అంటున్నారు. అయినా మా సంతోషం కోసం ఒక 5 నిమిషాలైనా వేదిక మీద వచ్చి కూర్చోవాలని గౌరవంగా దైవ సేవకులను, రెవరెండ్ అభిషిక్తులు విల్సన్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సింహం గుహలో ఉంటేనే మనకు క్షేమం, అది అడవిలోకి వస్తే బాగుండదు. అలాగే సింహం ఎక్కడ పైకి వేదిక మీదకి రావాలి. ఇప్పుడు అందరూ ఒకసారి చప్పట్లు కొడదామండి సంతోషంగా. ఒక్కసారి దయచేసి చప్పట్లు కొట్టండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మంచిది. మీలో చాలామందికి చెమటలు పోస్తున్నాయి, అందుకని విసుగుదలతో చప్పట్లు కొడతలేదు. అయినా దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఇప్పటి వరకు దైవ సేవకులు ఇద్దరు అమూల్యమైనటువంటి సందేశాలను గ్రీటింగ్స్ రూపంలో చెప్పారు. వారికి సమయం తగినంతగా ఇవ్వలేదు, న్యాయం చేయలేదు. అయినా వారికి ఇచ్చిన సమయంలో వారికి దేవుడిచ్చిన మాటలు అందించారు. నేను కూడా 2 మాటలు, ఈరోజు ఎవరు రారులే అయ్యగారు, నేనే ఇద్దరమే మాట్లాడాలనుకుని చాలాసేపు వాక్యమనే కత్తిని బండకేసి బాగా నూరుకొని వచ్చా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ముందున్న వాళ్ళు ఆ కత్తిని బాగా వాడుకున్నారు. ప్రభు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. 4 మాటలు చెప్పి తొందరగా వివాహ కార్యక్రమంలోకి వెళదాం. దేవుని పిల్లలారా, అనేకమైన లేఖన భాగాలు చదవటం జరిగింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి స్త్రీ పురుషులకు దేవుడు చెప్పినటువంటి అవసరమైన మాటలు కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని చదువుకొని త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన మీ పురుషుల్లో ఎవరైనాను వాక్యమునకు లోబడకపోతే భయముతో కూడిన భార్యల ప్రవర్తనను చూసి బైబిల్ చదవకుండానే తమ భార్యల ప్రవర్తన వలన దేవునిలోనికి, రక్షణలోనికి, మందిరములోనికి, ప్రార్థనలోనికి వారిని స్త్రీలు రాబట్టుకోవచ్చు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? చేతులు ఇచ్చిన దేవుని గణపరచు నిమిత్తం చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే 7వ వచనం కూడా చదువయ్యా. ఇక చాలా ఉన్నాయి. 7వ వచనం కూడా చదువుకుందాం. అలాగే పురుషులారా, జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని తెలుసుకుని ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ కుటుంబానికి
మీ రక్షణకు, మీ కుటుంబ జీవితానికి, మీ భవిష్యత్తు జీవితానికి, ఆత్మీయ జీవితానికి భంగం కలగకుండా ఉండు నిమిత్తము జ్ఞానము చొప్పున జ్ఞానముతో వారితో మీ భార్యలతో కాపురం చెయ్యండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలు దేవుని మహిమార్థం గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఓ మాట వినండి, నన్ను గణపరచు వానిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించు వారిని చెప్పండి నేను కూడా తృణీకరిస్తాను అన్నాడు దేవుడు. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ భక్తి స్తోత్రాల్లో, పాటల్లో, ప్రార్థనలో హల్లెలూయా చెప్పే విషయం కనబడాలి. సరే, ఇక నేను బైబిల్లో చదివినటువంటి మాటలను ఉద్దేశించి చెబుతున్నా. భార్యకు ఉండవలసిన బాధ్యతలు, క్రమము, భక్తి క్రమము, పద్ధతి బైబిల్లో తెలియపరిచింది. అలాగనే భర్త కూడా ఎలా ఉండాలి, భార్యను ప్రేమించాలి. ఎఫెసీ పత్రికలో కూడా చూస్తే భర్త భార్యను ప్రేమించాలి, ఆదరించాలి, ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి. తన వలె, తన శరీరం వలె, తన కడుపు వలె, తన ప్రాణం వలె తన భార్యను ప్రేమించాలి అని వాక్యం అంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే క్రీస్తు సంఘమును ప్రేమించి క్రీస్తు సంఘాన్ని తనతో కూడా పరలోకంలో చేర్చుకోవాలని సంఘం కోసం క్రీస్తు వారు ఎన్నో శ్రమలు పడి, నిందలు అనుభవించి, దెబ్బలు తిని, ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. సంఘము ముడతైన, మత్సరమైన, డాగైన, కళంకమైన, అపవిత్రత ఏది లేకుండా పవిత్రమైనదిగా ఉండాలని దానికోసము యేసుక్రీస్తు వారు శిలువ శ్రమలు పొంది మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా. దేనితో సంఘాన్ని పవిత్రపరిచాడు అంటే వాక్యము చేత ఉదక స్నానము చేసి మనుషులను, వ్యక్తులను పవిత్రపరిచారు. ఇప్పుడు క్రైస్తవ జీవితానికి ప్రామాణిక గ్రంథం బైబిల్ గ్రంథమే. క్రైస్తవ జీవితానికి, ఓ కుటుంబానికి దిక్చూసి బైబిల్ గ్రంథమే. మార్గదర్శి బైబిల్ గ్రంథమే, దేవుని వాక్యమే. ఎదురుగా ఉన్న మీరైనా, వాక్యం చెప్పే నేనైనా, వివాహానికి ఎదురుగా కూర్చున్న వీరిద్దరైనా ప్రాముఖ్యంగా దేని మీద ఆధారపడాలి అంటే దేవుని వాక్యం మీద ఆధారపడాలి. స్తోత్రం. హల్లెలూయా. దేని మీదమ్మా? దేని మీద? దేవుని వాక్యం మీద. కానా అనే ఊరిలో, పెండిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఉన్నారు కనుక అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీళ్లు పోసి నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆ విందులో నిందలో అవమానం తలదించుకునే పరిస్థితి లేకుండా ఆ ద్రాక్షారసాన్ని సమృద్ధిగా ఇచ్చి దీవించాడు. అలాగే మీ కుటుంబంలో కూడా మీ ఆలోచనలో, మీ మాటల్లో, మీ నడకలో, మీ పనుల్లో కూడా దేవునికి, దేవుని వాక్యానికి స్థానం ఇవ్వాలి, విలువ ఇవ్వాలి, గౌరవించాలి. మీరు వేసే ప్రతి అడుగు, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి విషయంలో బైబిల్లో ఏమి చెబుతుంది అనే ఉద్దేశంతో ఎవరు కావాలి? సిద్ధాంతి ఏమి చెబుతున్నాడు, సిద్ధాంతం ఎలా ఉందనేది కాదు. మనకు సిద్ధాంతం ఎవరు? బైబిలే. మనకు సిద్ధాంతం యేసుక్రీస్తే. ఆయన ఏం చెబితే ఆ ప్రకారంగా నడిస్తే మీ కుటుంబంలో, మనందరి కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. మీరు మీ భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే నీ శరీరానికి ఏమి కావాలో, నీ కడుపునకు ఏమి కావాలో, నీ దేహానికి, నీ ప్రాణానికి, నీకు అంటూ ఏమి కావాలని కోరుకుంటావో అవన్నీ నీ భర్తకి ఇవ్వాలి, నీ భార్యకి ఇవ్వాలి. అదే ప్రేమ. ప్రేమలో రెండో మాట ఏంటంటే, ప్రేమ అంటే ఒకరిలో ఉన్న చిన్న చిన్న లోపాలు, తప్పులను క్షమించుట. దాన్నే ప్రేమ అంటారు. క్షమించలేకపోతే ప్రేమ కాదు. ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తారు కదండి. నువ్వు అట్టు పెడితే నేను అట్టున్నర పెడతానంటారు. అదేనా ప్రేమ?
పెట్టని వానిని ప్రేమించడమే, పెట్టడమే, వానికి పెడతమే ప్రేమ అంటే. అదే క్రీస్తు ప్రేమ. పెట్టలేని వారికి, ఇవ్వలేని వారికి, సహాయం చేయలేని వారికి సహాయం చేయటమే నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు వారు చెప్పిన బైబిల్లో ఉన్న ప్రేమ. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని దేవుని వాక్యం అంటుంది. ఎంతకాలం ఈ ప్రేమ? నేను ఒక మాట విన్నాను. పెళ్ళైన కొత్తలో భర్త గారు భార్య బండెక్కించుకొని తీసుకెళ్తున్నాడంట. పాపం మా ఆయన గారు బాగా ఇస్త్రీ బట్టలు వేసుకొని వెళుతున్నాడని భార్య కొంచెం దూరంగా కూర్చుందంట బండి మీద. పడతావు, వెనక జరుగుతుంది, దగ్గర రా, గట్టిగా పట్టుకో అన్నాడు. ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో. ఏం చేయాలంటే దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకో, ముందుకు జరుగు, వెనక పడతావు అన్నాడంట. అంటే ఎంత ప్రేమ ఉందో కదా, చాలా ప్రేమ ఉంది. సంతోషించారు. 6 నెలలు, సంవత్సరం అయిన తర్వాత ఇదే విధానంలో అమ్మాయి ఫాలో అవుతుందంట. ఈయన ఇస్త్రీ బట్టలు ఎప్పుడు వేస్తూనే ఉంటాడు. ఏమండి, సీఎం క్యాంపస్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. కొన్నాటికి ఏమైంది, పడతానేమోనని అమ్మాయి గట్టిగా పట్టుకుంది. ఇస్త్రీ షర్టు నలిగిపోతుంది, వెనక్కి జరుగు. షర్టు ముఖ్యమా, భార్య ముఖ్యమా? ఏమండి, అదే నా ప్రేమ అంటే. షర్టు కాదు, నీ శరీరం కంటే, నీ ప్రాణం కంటే విలువైంది నీ భార్య. ఆమె కంటే నీకు ఎక్కువైంది ఏదీ లేదు. ఇందాక దైవ సేవకులు చెప్పారు, భార్య దొరికిన వానికి ఏం దొరికింది? మేలు దొరికింది. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఒక స్త్రీ అంటేనే గొప్ప వరం అండి. ఒక వరం. భార్య ఒక వరం. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, చదువుకొని, అనేక విద్యలు నేర్చుకొని, పురుషుని భర్త ఇంటికి వచ్చి తన భర్త కోసం, తన భర్త శరీర కోరికలు తీర్చడానికి, తన భర్తకు బిడ్డల్ని కంటానికి, తన బిడ్డల్ని పెంచి పెద్ద చేయటానికి, తన భర్తను నలుగురిలో విలువగా తలెత్తుకొని తిరిగేటట్లుగా చేసేదే ఒక భార్య. వరం అంటావా, కాదంటావా? ఇంటి పేరు పోయిద్ది, ఊరి పేరు మారిద్ది, ఇంటి పేరు మారిద్ది, అన్నీ మారిపోతాయి. తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చింది నీ ఇంటికి. అలాంటి భార్య నీకు వరం అంటావా, కాదంటావా? కాదన్నావంటే నువ్వు క్రమంలో లేవు. రెండో మాట చెప్పాడు అయ్యగారు, భార్య దొరికిన వానికి ఎవరు అన్నాడంట, నాకు మేలు కాదండి, మేకు దొరికింది అన్నాడంట. మా ఊరిలో ప్రార్థన వాక్యం చెబుతూ ఉన్నాను. ఒక ఆయన బాగా తాగి వచ్చాడు. పాస్టర్ గారు, నువ్వు వాక్యం తర్వాత చెబుతూ ఆపండి అన్నాడు. ఏంటి, భార్య ముందుంది, నువ్వు ఆపొద్దాయి గారు, నువ్వు చెబుతూ ఉండి అంది. ఆయన ఆపును వాక్యం అంటున్నాడు, ఆమె వద్దు, ఆపొద్దు వాక్యం చెప్పండి అంటుంది. ఏంటా కథ అని చెప్పి అసలు విశ్వాసంగా నా మాట ఎండుతుంది. ఆయన ఎండగా ఆపి ఏంటయ్యా అన్న. ప్రార్థనకు వచ్చేటప్పుడు కూర సట్టి తీసుకొని నన్ను కొట్టి ప్రార్థనకు వచ్చిందండి. కూర సట్టితో కొట్టొచ్చింది, నా ముఖం అంతా కూర పడిపోయింది. నేను కడుక్కొని వచ్చాను, ఇదేనా మీరు చెప్పే వాక్యం అన్నాడు. ఏంటి తల్లి అంటే, ఆ పనికి మాలిన వాడు చేసిన పనులన్నీ చెప్పి ఏడ్చి, అయ్యా భరించలేక బతిమిలాడి, గడ్డం పట్టుకొని, చేతులు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా నా మాట అనకుండా నన్ను ఎన్నో రకాలుగా హింసించాడు. ప్రార్థన కూడా వెళ్ళొద్దు, ఆగు అంటే ఆ దెబ్బ పడ్డదాకా ఆయన ఆగేటట్లేడు. అందుకని నా చేతిలో ఉన్న వేడి పప్పు సట్టితో కొట్టాల్సి వచ్చింది. అర్హులు కాదా, కారణం కూడా మీరు తర్వాత తెలియపరచాలి. అందుకని వివాహం చేసుకోవటం మాకు ఇష్టం లేదన్న వాళ్ళు మీరు చేతులెత్తి చూపించండి. ఎవరు చెప్పట్లేదు కాబట్టి గతంలో 2 వారాల నుంచి దైవ సేవకులు, అభిషిక్తులైనటువంటి విల్సన్ బాబు గారు సంఘంలో ఈ వివాహాన్ని గురించి ప్రకటన చేశారు. ఇది 3వ ప్రకటన. ఇక మీదట ఎవరైనా వారు పెళ్లి చేసుకోవడానికి అర్హులు కాదని వచ్చి మాట్లాడటానికి అవకాశము లేదు. అయితే ఇప్పుడు చివరిగా మరొక మాట ఏంటంటే, వీరిద్దరూ వివాహం చేసుకోవచ్చయ్యా, వారు యోగ్యులనే, వారికి వివాహం చేయండి అనేవారు ఉంటే మీరు మీ కుడి హస్తాలను ఎత్తి చూపించాలని మనం చేస్తున్నాం. వాళ్ళని అడుగుదాం, మైక్ ఇచ్చి మీరు చెయ్యింది ఎత్తలేదో. రైట్, మంచిది. వాళ్ళ చేతులు ఎత్తిన దాన్ని బట్టి అర్థం అవుతుంది. కుమారునికి భార్యగా, మీకు కోడలుగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? మైకులు చెప్పండి, వాళ్ళందరికీ వినపడాలిగా.
అమ్మ నీకు కూడా ఇష్టమేనా? ఇష్టమేనట, మంచిది, సంతోషం. భర్తగా చేసుకోవటం మీ ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టమే. అమ్మాయి కూడా చెప్పమ్మా. సంతోషంగా ఏం చెప్పట్లేదండి, సంతోషంగా. రైట్, ఇష్టమే. మైకి తీసుకోయా, కలపండి. ముందుకు రండి, ఇంకొక అడుగు ముందుకు రండి, అడుగు దూరం ఇటే అడుగు. ఈమెను వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? వినపడలా? సమ్మతించుచున్నావా? జీవన్ జ్యోతి అనే ఈమెను, జీవన్ బ్లెస్సీ రాణి అనే ఈమెను వివాహం చేసుకోవటానికి నీ మనస్ఫూర్తిగా ఇష్టమే కదా? ఇష్టమేనండి. ఓకే, మంచిది. అలాగే గణపరిచి సుఖమందు దుఃఖముల యందు సంరక్షించి మీరెదురు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదువా? చేయుదునండి. ఎవరితో? అటు చూస్తా చెప్పాలి నాయంగా. మైకులు చెప్పాలి. మైకు మీకు ఇచ్చింది ఎందుకు కదా కేకలేస్తున్నారు, మైకులో చెప్పమని. బ్లెస్సీ రాణి. ఓకే, బ్లెస్సీ రాణితోనే కాపురం చేయదని చెప్పాలి. నువ్వు చేస్తానండి. ఏం చేస్తావు? బొమ్మని చేస్తావు. కాపురం చేస్తామండి. సరే, సరేనమ్మా. అట్లయితే అమ్మాయికి అనేటటువంటి ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? రైట్, చూసే అంత స్పష్టం అని చెప్పాలి. కొత్త సరే అంటే పెళ్ళి ప్రార్థన పెళ్ళిలో ఎక్కడ పాలు పొందట్లేదు నువ్వు, ఇప్పుడు డ్యూటీ వెళ్తున్నావు. సరే అమ్మా, ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? గోపీకృష్ణతోనే కాపురము చేయుదువా? గోపీకృష్ణతోనే. రైట్, వెరీ గుడ్. ఒకసారి చప్పట్లు కొట్టండి. అమ్మాయి ఎంత చక్కగా చెప్పిందో. రైట్. ధరింపబడబోతూ ఉన్న ఈ యొక్క మంగళసూత్రం విషయమై అందరూ మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడువును మికిలి ప్రేమ కలిగిన మా తండ్రి, భూమిని ఆకాశమును అందరి సమస్తమును కేవలము మాట చేత కలుగజేసిన విశ్వ నిర్మాణకుడవైన మా దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రత్యేకమైన శుభదినమందు ప్రభువా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును జతపరచవలెనని మీ ప్రణాళిక ప్రకారంగా ఆది నుండి నేటి వరకు మీరు జరిగిస్తున్న ప్రతి వివాహ కార్యక్రమములన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సంతోషకరమైన వివాహ దినోత్సవం నా తండ్రి జాయ్ అలాగనే బ్లెస్సీని మీరు ప్రేమించి విడివిడిగా ఉన్న వారిద్దరిని కూడా ఏక శరీరముగా మీరు జతపరచడానికి ఈరోజు మీరు నిర్ణయించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా చేత ఉన్న భారతదేశ సాంప్రదాయమును బట్టి ఈ మంగళసూత్రమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ మంగళసూత్రము ప్రేమనుకును నిబంధనకును ఇరువురి మధ్య ఒక ఒడంబడికను గుర్తుగా ఏర్పాటు చేయబడి ఉండగా, ఈ ధరింప చేయబడుతున్న ఈ సందర్భాన్ని వారి ఇరువురిలో మీరు ముద్రించి వారి జీవిత కాలమంతా ఒకరికి ఎడల ఒకరు ప్రేమ వాగ్దానముల ఎడల స్థిరపరచబడి వర్ధులను గాక. అలాగున దీన్ని మీరు స్థిరపరచమని యేసు నామము పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. నేను వినపట్ల దగ్గర పెట్టుకో. జీవన్ బ్లెస్సీ రాణి అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు
ఎడబాపు వరకు దేవుని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను బ్లెస్సీ రాణును నీతో ప్రమాణము చేయుచున్నాను ఆమేన్. అమ్మాయిను నేను జీవన్ బ్లెస్సీ రాణి అను నేను గోపీకృష్ణను మిమ్ములను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను ఆమేన్. బాగా చెప్పారు ఇద్దరు కూడా. చప్పట్లు కొట్టండి ఒకసారి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. వందనాలు. జాయిని మరి బ్లెస్సీ రాణిని మీరు ప్రేమించినందుకై కృతజ్ఞతలు. మీ అనాది సంకల్ప ఏర్పాటు ప్రభు మీ చిత్తానుసారంగా వారిని ఇరువురు జతపరచబడటానికి మీ ఏర్పాట్లోకి తీసుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా అయా ఘనముగా మీ నామానికి మహిమకరముగా దైవవాక్యము ద్వారా ప్రమాణపూర్వకంగా సంఘం ఎదుట నీ ప్రజల ఎదుట ప్రభువా అయా దైవ సేవకుల ఎదుట పరిశుద్ధముగా వివాహం అంతట్లో మీరు గణపరిచినందుకై మీకు మహిమ చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు ప్రభు వీరి ఇరువురి జీవితంలో ప్రభువా నూతన ఫలింపులు మీరు దయచేయండి, ఫలాభివృద్ధిని కలిగి చేయండి. ఆది కాండంలో మీరు చెప్పినట్టుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది ప్రభువా నాయన విస్తరించడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభువా వీరి మీదకు ఆశీర్వాదమును మెండైన దీవెని దయచేయి. ఇదిగో 128వ కీర్తనలో చెప్పినట్టుగా ప్రభువా అయ్యా నీలోగిట భార్య ఫలించు ద్రాక్షవళి, నీ భోజనపు బలచుట్టు పిల్లలు ఒలివ మొక్కలు వలె ఉందరు, సియోనులో నుంచి నేను నిన్ను ఆశీర్వదించదును. అవును తండ్రి, గోపికృష్ణను అయ్యా మరి బ్లెస్సీ రాణిని మీరు బలపరుస్తున్నాడు. వారి జీవిత కాలం అంతా సంతోషం, ఆనందము, నెమ్మది, సమాధానం, ఒకరి పట్ల ఒకరికి అయ్యా ఆత్మీయ ఆనందం మీరు దయచేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్ను కలిగిన ప్రజలుగా, నిన్ను గణపరిచే బిడ్డలుగా మీరు చేస్తారండి. ఇటు ఆశీర్వాదమును మెండైన దేవుని మీరు అనుగ్రహించి అయ్యా మీరే మహిమ పొందమని ఈ కొద్ది చిన్ని ప్రార్థన నజరేయుడు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆహా
శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి నీ మేలి ముసుగులోన నును సిగ్గు దాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆ వరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి నీ జీవన మధువనిలోన ఆ క్రీస్తు దీవెనతోనే విరబోసే ఓ మధుమాసం మదిలోన మ్రోగేను ప్రేమానురాగ. వివాహ విషయంలో ప్రార్థన చేసిన పాస్టర్ జయరావు గారు, అయ్యా ఇట్లా గోపి ఈ వివాహం జరగడానికి ఆ బిడ్డకి పెళ్లి భారీ కావాలి, మీరు చూడండి అని చెప్పిన వెంటనే మరి ఇప్పటి వరకు వివాహం చేసిన పాస్టర్ జయరావు గారు చెప్పిన వెంటనే ఈ వివాహం ఆ పెళ్లి కుమార్తెను వారే చూచారు. వెంటనే పాస్టర్ ప్రసన్న కుమార్ గారు వారు కూడా వారి సంఘంలో ఎదిగిన బిడ్డ, వారు చక్కగా ఆత్మీయంగా పెంచారు. మరి ఈ వివాహం జరగడం ఇది దేవుని అనాది సంకల్పం, కేవలం దేవుని చిత్త ప్రకారం ఈ వివాహం జరిగింది. మరి ముఖ్యంగా మాకు ప్రయత్నం ఉంది, మా సహవాసం దైవజనులందరం 12-13 మంది ఉన్నాం. వీరందరూ కూడా మంచి వాతావరణం కొరకు వివాహం మంచిగా జరగాలని, పిలవబడిన వారు అందరూ రావాలని, ఇటు పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమార్తె తరపున అందరూ ఆహ్వానించబడిన వారు చక్కగా వచ్చి వివాహం మంచిగా జరగాలని, దైవజనులు మంచిగా వివాహం జరిగించాలని, అద్భుతమైన వాక్యం ప్రజలకు అందించబడాలని మరి సేవకులందరూ బలమైన ఉపవాస ప్రార్థన చేశారు. అందరి ప్రార్థన ఫలితం దైవ సేవకుల ఎంతమంది దైవజనులు రావడం ఇది చాలా ఆశీర్వాదకరం. ఇది కేవలం దేవుని ప్రణాళిక. మరి ఈ బిడ్డ పట్ల ఎంత గొప్పగా మహిమకరంగా జరగడానికి కారణం ప్రార్థనే, కేవలం ప్రార్థనే.
ఆ ప్రార్థన ఫలితం ఈరోజు కల్లారా మనం చూసాం. మరి ఈ బిడ్డల కొరకు ఇరువురు మోకరిస్తారు. దైవజనులు అందరము కలిసి ఈ బిడ్డల అభిషక్తులు కనుక దేవుని పిలుపు కలిగిన వారు వీరు, అభిషేకించబడిన వారు, సంఘాలు కలిగిన వారు, ఆత్మ సంపాదకులు. ఇలాంటి దైవజనులు రావడం మన గ్రామానికి, కుటుంబానికి, ఈ పెళ్లి వారికి కూడా ఎంతో ఆశీర్వాదం. అందరూ కలిసి వారి కొరకు ప్రార్థన చేస్తారు. మోకరించండి. సర్వాధికారి మా జగద్రక్షక కోట్ల కొద్ది స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభుల తండ్రి జాయ్ బ్లెస్సీ లెక్క వివాహం అద్భుతంగా మహిమకరముగా జరిగించినందుకు మీ స్తోత్రాలు, మీ స్తోత్రాలు, మీ స్తోత్రాలు, మీ స్తోత్రాలు, మీ స్తోత్రాలు, మీ స్తోత్రాలు తండ్రి. దైవజనులందరూ కలిసి ప్రార్థన చేస్తున్నా, ప్రత్యేకమైన ఆశీర్వాదం రిలీజ్ చేస్తున్నా వేస్తున్నాము ప్రభు. నీ దాసులను అభిషేకించి వాడుకున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వారి జీవితాల్లో చెప్పబడిన వర్తమానము వారి హృదయాల పరిశైలు గాక, వారి జీవితాంతం ఆశీర్వదించబడతారు గాక. అనేకులకు యువ దంపతులుగా, అనేకులకు మాదిరికరముగా ముందురు గాక. వీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించును గాక. ప్రత్యేకమైన దీవెన తెలిపినాయన మరణ పర్యాంతం వరకు ఆయన నీ సాక్షులుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీకు దగ్గర నేను హత్తుకొని జీవించే బిడ్డగా సహాయం చేయి. అంతవరకు ఇరువురు ఏకాత్మ ఏక మనసు కలిగి ఒకరికొకరు అర్థము చేసుకుంటూ ప్రేమానురాగాలు కలిగి ఈ ప్రేమ వారు బ్రతికినంత కాలం ఉండును గాక. అన్ని విధాల దీవించి వర్ధనం చేసి ఎప్పటి వరకు వాక్యం చెప్పిన బిడ్డలు దీవించండి. ఆయా ఈ యొక్క కార్యక్రమం నడిపించిన బిడ్డ దీవించండి. అలాగే ప్రభా అద్భుతంగా వివాహం జరిగించిన దైవజనుల మీద దీవించండి ఆయన. అయ్యా కూడి వచ్చిన దైవ సేవకులందరినీ దీవించి బలపరచండి. కూడి వచ్చిన బంధువులు, రక్త సంబంధాలు, శ్రేయభిలాషులు ప్రభా అందరూ పేరు పైన ఆశీర్వదించు దేవా. మీ స్తోత్రం. ఆహారము ప్రభా వడ్డిస్తున్న బిడ్డ కూడా దీవించు దేవరత్తండి. ఆహారము రుచికరంగా మారిపోవును గాక. అందరూ దీవించయ్యా. ఇదిగో ప్రభురత్తండి ఈ టెంటలు వేసిన వారు దీవించండి. అయ్యా ప్రభా స్టేజ్ డెకరేషన్ చేసిన వారు దీవించండి. సౌండ్ సిస్టమ్ వారి మీద దీవించండి. ఈ టెంటలు వేసిన అయ్యా ప్రభురత్తండి ప్రభా ఈ భోజన కార్యక్రమం ఏర్పరిచే ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులు మీరు దీవించండి ఆయన. అయ్యా పెళ్లి కుమార్తె తరపున ఉన్న వారిని, పెళ్లి కుమార్తె తరపున వారు ప్రేయర్ పని దీవించబడదు గాక. అంతవరకు వారు దైవ కుటుంబాలుగా, అంతవరకు అనేకులకు మాదిరి కర్మగా ఉందురు గాక. బిడ్డల బలపరిచి ఆశీర్వదించమని ఈ కార్యక్రమం సమస్త మర్యాద క్రమంగా జరిగించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ పేరు పైన ఆశీర్వదించి వర్ధనము చేయమని, మరి ముఖ్యంగా వధువులను ప్రత్యేక దీవించు నాయన. ప్రత్యేక ఆశీర్వదించబడు గాక, ప్రత్యేక దీవించబడదు గాక, బిడ్డలు వర్ధనదురు గాక. ప్రత్యేక బలపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొలుచు మా ప్రేమ గల తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క అపార కృప, పరిశుద్ధాత్మ సహవాస సంబంధ బాంధవ్యాలు ఆయన వచ్చే పర్యాంతం అంతము వరకు ఈ బిడ్డలు బ్రతికి ఉన్నంత కాలము సమాధానముగా అనేకులుగా మాదిరికరమైన దంపతులుగా ఉందురుగాక. బహుగా వర్ధిల్లుదురుగాక, బహుగా విస్తరించుదురుగాక. పురుషోత్తం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి గోపి, స్మైల్ గోపి. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది
నిర్ణయము మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము.
కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. దేవుడు జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలీయవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలీయవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. దేవుని ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలీయవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలీయవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుని సన్నిధిలో మీరు ఎల్లప్పుడును ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి. దేవుని సన్నిధిలో మీరు ఎల్లప్పుడును
ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి, ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంత